కరివేపాకు వేసుకుంటే డాండ్రఫ్, హెయిర్ ఫాలింగ్, స్కిన్ నీట్ అవుతుంది, ఇంకా డైజెస్ట్ సిస్టమ్ అన్నీ సర్వరోగ నివారణి. ఇది ఉసిరికాయ అయితే ఉసిరికాయ మొత్తం జ్యూస్ పిండినాక ఈ పొడి అయితే ఎండబెడుతున్నాను. ఎండబెట్టినాక ఇది కూడా ఉపయోగం ఇస్తుంది, ఏం పడేయొద్దు దీన్ని. ఎండబెట్టినాక మళ్ళీ వేడి నీళ్ళలో కొంచెం వేసుకొని తాగితే ఇది కూడా మంచిదే. అయితే ఇంకొకటి బీట్రూట్ జ్యూస్ అని చెప్పాను కదా, దీంట్లో క్యారెట్, కీరా, బీట్రూట్. ఎవరికైతే రక్తహీనత ఉంటుందో, బ్లడ్ తక్కువ ఉండడం, ప్లేట్స్ పడుకోవడం అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగిస్తుంది. ఇది కూడా స్కిన్కి, ఫేస్కి, మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హెయిర్ ఫాలింగ్ ఉంటుంది కదండి, ఇది చాలా మంచిది. మీరు ట్రై చేసి చూడండి. సో నేను ఇందులో అయితే ఐస్ క్యూబ్స్లో వేసి చూపిస్తాను. సో మా దగ్గర అయితే ఇవి 2 ఉన్నాయి. అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ 2వ ఆప్షన్ ఒకటి ఇది పోస్తున్నాను. మళ్ళీ ఇది ఎలా అయిందో చూపిస్తాను ఐస్ అయినాక. దీన్ని ఎట్లా ఉపయోగించాలి, గ్లాస్లో అంటే ఎంత వాటర్ తీసుకోవాలి ఒక క్యూబ్కి. నాకు కాలుతుంటే అయితే 2 క్యూబ్స్ వేసుకుంటేనే మంచిది, ఒక్కోదాన్ని సరిపోదు మనకి. 2 క్యూబ్స్ వేసుకోవాలి. క్యూబ్స్ వేసుకుంటే నిండా పోసుకుంటేనే మంచిది. బీట్రూట్ జ్యూస్, ఇది బీట్రూట్ జ్యూస్ ఏంటంటే కొంచెం ఫేస్ కూడా వస్తుంది మా వాడికని వేస్తున్నా. అయితే ఇందులో నేనైతే బాటిల్లో పోసి పెట్టేసుకుంటా. అవి మార్నింగ్ లేవగానే పడిగడుపులో తాగాలండి. దీన్ని ఎట్లా ఉపయోగించాలంటే పడిగడుపులో తాగాలి. మార్నింగ్ బ్రష్ చేయగానే వామ్ వాటర్ తాగినాక అయినా సరే మీ ఇష్టం, లేదంటే ఫస్ట్ ఇది తాగినాక ఉడకనీళ్ళు అయినా పర్వాలేదు, మీ ఇష్టం అది. ఉసిరికాయ, అల్లం, మళ్ళా కరివేపాకు, ఇది జ్యూస్ తాగడానికి. ఇదేమో జ్యూస్ తాగడానికి నేను బాటిల్లో పోసి పెడతాను. ఇదేమో ఫేస్ కూడా రబ్ చేసుకోవచ్చు. సో నేను ఈరోజైతే గ్రైండింగ్ పనే పెట్టేసుకున్నా, మొత్తం మిక్స్ చేసుకుందామని. నేను అల్లం ఎల్లిగడ్డ కూడా ఇంట్లోనే రుబ్బుకుంటా ఫ్రెండ్స్. ఇంకా బయట మాత్రం అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే యాసిడ్ పోసి పొట్టు తీసిది దొరుకుతుంది కదా, అస్సలు తీసుకోవద్దు, దాన్ని నమ్మొద్దు. అది యాసిడ్ పోసి తీస్తారంట, హెల్త్కి అయితే మంచిది కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఎల్లిపాయ మొత్తం పొట్టు తీయొద్దండి. ఎల్లిపాయ మొత్తం పొట్టు తీస్తే దాని విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. చిన్న గడ్డలు ఉండని పర్వాలేదు, పెద్దవి తీసేసాలి. మన దొడ్డుగా ఇట్లాంటివి ఎల్లిపాయ ఉంటే దొడ్డు ఇవి ఆకు ఎల్లిగడ్డ అంటారు, బాలింతలకు పెడతారు, కానీ చాలా మంచిది ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా నేను హాఫ్ కేజీ అల్లం తీసుకొని పేస్ట్ చేసుకుంటున్నా. ఇది ఆకెల్లిగడ్డది, ఇది కారం కూడా చేస్తారు కదా, ఎందుకంటే బాలింతలు తింటారు ఇది, అందుకే పేయి కూడా గట్టిగా అవుతుందని. దీని ఎల్లిపాయ కారం కూడా నేను చూపిస్తా. బాలింత కారం అని అంటారు దాన్ని. చూసారా, ఇదైతే ఫైన్గా మొత్తం మెత్తగా వేసి ఇట్లా రుబ్బుకోవాలి. మెత్తగా పేస్ట్ అయిపోయింది చూసాను. ఇక రేపు బయటికి కొంటే అన్ని కెమికల్స్, అన్ని ఆరోగ్యం పాడవుతుంది ఫ్రెండ్స్. అయితే మనమే ఇంట్లో చేసుకుంటుంది హోమ్ మేడే చాలా మంచిది హెల్త్కి. చూడండి ఫ్రెండ్స్, వాడు ఈ జ్యూస్ పోయడానికి దీంతో పోస్తే అయిపోతుంది కదా, దాన్ని బాటిల్ కట్ చేసి దాన్ని రోత చేసి పోయడానికి ఆ రోత చేస్తుంది. గౌరవతో పోసేస్తే అయిపోతుంది కదా, ఇదేదో చెంబుతో పోస్తే అయిపోయా, లేదంటే గ్లాస్ తోటి. మన తెలివి చూడు సార్ ఫ్రెండ్స్, మొత్తం బాటిల్ అంతా కట్ చేసిండు. తెలివి తెల్లారా చూడు, వన్ తెలివి చూడు. గౌరవ లేదురా మన ఇంట్లో. చూడు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. కిందంతా ఎంత నేను ఎంత అదే మరి ఎక్స్ట్రా అదే కిందంతా నేను ఎంత కష్టపడి చేసినా తెలివి చూపిస్తా నేను. అది గ్లాస్తో పోస్తే అయిపోతుంది, దాని ఎంత సొంగ పెట్టి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. దాన్ని గంట సేపు. ఫైనల్గా అయితే జ్యూస్ రెడీ. ఇంకా నాకు ఒకటి జగ్ నిండింది, ఇంకా ఇది సీసా గుర్తుపట్టారా ఫ్రెండ్స్, బాటిల్. తిరుపతిలో మేము వచ్చేటప్పుడు ట్రైన్ టైం అయిపోతుంది అంతా. అయితే ఇక దెబ్బ పెట్టేసేసుకున్నా. ఇక అందులో బ్యాగ్లో నేను చూసుకోలే. అయితే ఇదైతే మా ఇంటికి వచ్చేసింది. ఇదైతే ఇప్పుడు దీనికైతే ఉపయోగపడుతుంది. దీనికి అయితే ఇది ఇంకొక బాటిల్ అయింది. ఫైనల్గా అయితే ఇంత బాటిల్ అయింది. 2 లీటర్స్ కూడా కంప్లీట్ కాలే.
ఇంకా ఇదొకటి, ఇవి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా రెడీ ఫ్రెండ్స్. ఇంకా వేడి అన్నంలో ఎవరికైతే ఇది కారం అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఎవరికైతే ఇష్టం ఉంటుందో కామెంట్స్ పెట్టండి. సో ఫైనల్గా అయితే పేస్టెస్ రెడీ వేసుకొని హాఫ్ వాటర్ పోయాలి ఇలా, ఎందుకంటే థిక్గా చేశాను కదా. సో ఇదైతే హెయిర్కి స్కిన్కి ఇది డైజెషన్ ప్రాబ్లం ఏమన్నా పోతుంది. సర్వరోగ నివారణ ఇది ఉసిరికాయ జ్యూస్. ఇది తాగినాక తర్వాత ఫస్ట్ బ్రష్ చేయగానే ఫస్ట్ ఈ వాటర్ తాగాలి. వాటర్ సిప్ తాగితే చాలా బాగుంది. ఇలా అల్లం ఉసిరికాయ కరివేపాకు వేసాను. అండ్ ఇదేమో బీట్రూట్ జ్యూస్. ఇదైతే బీట్రూట్ జ్యూస్, దీంట్లో క్యారెట్ బీట్రూట్ కీరా ఉంది. ఇది ఇప్పుడు సమ్మర్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది జ్యూస్ చేసుకొని తాగండి హెల్త్కి. సో స్టే హెల్తీ, బీ హ్యాపీ అండ్ తాగండి. అందరు ఆరోగ్యాలతో ఉండండి. అండ్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మా జ్యూసెస్ అయితే. సో తాగండి, హ్యాపీగా ఉండండి. ఇదేనండి ఈరోజు హెల్త్ డ్రింక్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.